దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని శ్రోతలందరికీ ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళక మునుపు చిన్న పల్లవి మనం పాడుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు నైనా నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి మీరు మాట్లాడతారని మేము నమ్ముచూ ఉన్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి నైనా మా పాపములన్నీ మీరు క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్యాంశము నాయకులను చూసి మనము నేర్చుకోవాలి అనే అంశం ద్వారా మనము మాట్లాడుకోబోచున్నాం. అయితే ఇక్కడ హెబ్రీలు 13వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలముగా శ్రద్ధగా తలంచుకుని వారి విశ్వాసమును అనుసరించుడి. దేవుని స్తోత్రము కలిగిన గాక. ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యము ఎవరి గురించి మాట్లాడుతున్నదంటే నాయకుల గురించి మాట్లాడుతున్నది. నిన్నటి దినమందు అయితే మనము సేవకుల గురించి మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం కదండి. ఈ యొక్క గ్రంథము ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి లాగా చూడదండి. ఈ గ్రంథము ఎప్పుడునూ అందరిని సమానముగానే చూస్తారు. నిన్న సేవకులను హెచ్చరించి ఉన్నది ఈ నేటి దినమందు కూడా నాయకులుగా ఉన్న వారిని కూడా ఈ గ్రంథము హెచ్చరిస్తూ ఉన్నది. ఈ యొక్క సమయమందు మా పైన ఉన్న నాయకులు ఎవరైనా చూస్తున్నట్లయితే దయతో క్షమించండి. ఇది కేవలము దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది. సరైన క్రమములో మనము లేని ఎడల మనము సరిదిద్దుకోవాల్సిన అవసరత ఎంతైనాను ఉన్నది. నేటి దినమందు ఈ యొక్క వాక్యము మనతోటి ఈ రూపముగా మాట్లాడి ఉన్నదని గైకొని మన యొక్క మనసును మనం మార్చుకోవాలి. అయితే ఇక్కడ హెబ్రీలు 13వ అధ్యాయం 7వ వచనములో తెలియజేస్తున్న మాట ఏంటంటే మీకు దేవుని వాక్యము బోధించి, అనగా మనలను తర్పీదు చేసే వారిని మనము గౌరవించాలి. మన యొక్క సేవను ముందుకు నడిపిస్తున్న వారిని మనం గౌరవించాలి, వారిని మనము సన్మానించాలి, జ్ఞాపకము తెచ్చుకోవాలి. ప్రతిదినము వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మనము ఎంతటి ఘనమైన సేవకుడైనా, అనగా ఈ నేటి దినమందు నేను చెప్తూ ఉన్న మాట ఏంటంటే కొద్ది దినాల్లోనే కొద్ది సంవత్సరాల్లోనే సేవ ప్రారంభించినప్పుడు ఆ సేవ ఫలితముగా వారు ఎంతగానో ఘనత పొందుకుంటూ ఉన్నారు. ఏమండి, నలుమూలల వారి యొక్క పేరును ప్రఖ్యాతను పొందుకుంటూ ఉన్నారు. అయితే ఇటువంటి రీతిగా ఉన్నప్పుడు వారి పైనున్న వారిని అగౌరవపరుస్తున్నారు, వారిని మర్చిపోతూ ఉన్నారు. మన యొక్క మూల స్తంభము, మూలరాయి ఎవరున్నారు? మనల్ని ఎవరు ముందుగా దేవునికి సేవలకు నడిపించున్నారు? మనలను ప్రాముఖ్యంగా ప్రార్థన ద్వారా ఎవరు నడిపించున్నారు? వారిని మాత్రము ఎప్పుడునూ మనము మర్చిపోకూడదు. వారిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క క్రియల మూలముగా, వారి యొక్క ప్రార్థన మూలముగా మనము బ్రతికి ఉండాలి. అలాగని ఇక్కడ వారి ప్రవర్తన ఫలముగా శ్రద్ధగా తలుచుకునొచ్చు వారి విశ్వాసమును అనుసరించడి. ఏమండి, మన పైనున్న నాయకులు ఎంతగానో విశ్వాసము కలిగిన వారు విశ్వాసముగా వారి యొక్క పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని అంచెలంచెలుగా ఎదిగింప చేసి ఆశీర్వదించి మన పైన నాయకులుగా ఉన్నారు. కొంతమంది అడ్డత్రావలో కూడా వెళ్ళేవారు ఉన్నారు, లేకపోలేదండి. అడ్డత్రావలో వెళ్ళిన వారు కూడా ఉన్నారు. వారి యొక్క స్థానము స్థిరమైనది కాదు. వారి యొక్క స్థానము అక్కడ ఉండొచ్చేమో కానీ ఆ ప్రభు నామంలో మాత్రము ఉండతగదు. ఒకవేళ నాయకులుగా ఈ యొక్క సమయంలో అడ్డత్రావలో ఉండి వెళ్ళినట్లయితే ప్రభు నన్ను క్షమించు,
ఈ రీతిగా నేను వచ్చి ఉన్నాను, నన్ను క్షమించు అంటే ప్రభు తప్పక క్షమించి ఈ సమయం నీకు ఏర్పాటు చేసిన ఆ నాయకత్వంలో నీవు కూడా నిజమైన సేవ చేస్తూ ఇతరులను ఆదరిస్తూ ఇతరులను సేవలు ముందుకు సాగిస్తూ పయనమైతే దేవుడు దీవిస్తాడు. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది సేవకు వస్తూ ఉన్నారు. అయితే నాయకుల ద్వారా వారి యొక్క సేవ పరిచర్యను కొనసాగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ నాయకులు సేవకుల మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. లేదంటే సరిగ్గా చేయట్లేదని ఎన్నో విధాలుగా హింసిస్తూ ఉన్నారు. చేయడం ఎలాగో మనకు తెలుసు. అయితే ఆ సేవకులను, చిన్నపాటి సేవకులను మనం ఏం చేయాలంటే వారికి తరిపేది ఇవ్వాలి. అందుకని ఈ యొక్క వాక్యం అంటున్నారు, ఏమండి, మీకు దేవుని వాక్యము బోధించిన వారిని మీరు జ్ఞాపకము చేసుకోవాలి. అంటే ఈ చిన్నపాటి సేవకులకు దేవుని యొక్క వాక్యము తెలియలేకపోయినట్లయితే పెద్ద సేవకులుగా ఉన్నవారు, అనగా నాయకులుగా ఉన్నవారు చిన్నపాటి సేవకులకు బోధించాలి. ఆ బోధను బట్టి మిమ్మలను, మీ కుటుంబాలను వారి యొక్క జీవితాంతము జ్ఞాపకం చేసుకోవాలి. మీ కొరకు వారు ప్రార్థించాలి. అలాగే నాయకులు ఉండాలి. ఏమండి, ఈ యొక్క నేటి దినాల్లో ఉన్న నాయకులు, ఈ నేటి దినాల్లో ఉన్న నాయకుల గురించి మనము చెప్పుకున్నట్లయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు ఈ నాయకులు, ఎప్పుడు ఆ స్థానాలకు వెళ్ళి నిజమైన సేవ నేను చేయాలని అనుకుంటున్నాను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజమైన సేవ, నిజమైన నాయకత్వము పైవారుగా ఉన్నప్పుడు ఈ చిన్నపాటి సేవకులు సంతోషముగా దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రము కలుగుగాక. వారిని ఆదరించాలండి. వారికి ఏది తెలియలేదు, లేకపోతే వారు సరిగ్గా ప్రవచనాలు చెప్పలేరు, దేవునికి వాక్యము తెలియచేయలేరంటే తెలిసిన వారు వారికి బోధించాలి. తెలిసిన వారు బోధించాలి. అలాగనే మనం బోధించినట్లయితే వారు కూడా దేవునికి సేవలు ముందుకు వెళ్తూ, దేవునికి పనిలో ముందుకు వెళ్తూ ప్రభు రాకడ కొరకు ఎంతో మందిని సిద్ధపాటు చేసే అవకాశము ఉంటారు. ఈరోజు నాయకుల వల్ల, ఏమండి, నాయకుల ద్వారా ఎంతో మంది సేవకులు ఆ సేవ నుంచి వైదొలిగిపోతూ ఉన్నారు. వేరే మార్గాన్ని వారు ఎంచుకుంటూ ఉన్నారు. కనుక ప్రియమిత్రులారా, ఇక్కడ మనము నాయకులని లేదా సేవకులని ఎటువంటి వ్యత్యాసము చూపించకుండా అందరూ సమానంగా చేస్తే దేవునికి సేవ ముందుకు సాగిపోతారు. ఇక్కడ మొదటి తెస్సలోనికలో కూడా చక్కటి మాట మనకు కనబడుతున్నది. 5వ అధ్యాయము 12 నుంచి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకునిచున్నాను. దేవునికి స్తోత్రము కలిగిలేక చివరిలో ఆయన ఉంటున్న మాట, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. నాయకులు, సేవకులు సమాధానము కలిగి ఉండడే, ప్రేమ కలిగి ఉండడే. ఇలాగా సత్య సంబంధము కలిగి ఉంటేనే కదా దేవునికి సేవ ఇంకను ముందుకు సాగి వెళ్తూ ఉంటది. అలాగనే పై వచనాల్లో, సోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారి నుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి, వారు బుద్ధి చెప్తారు. ప్రేమతో చెప్పాలండి బుద్ధి. ఏమండి, కఠినముగా మనం చెప్పకూడదు, ప్రేమతో చెప్పాలి. ఎలా చెప్పాలి? ఏమండి, ఆ సహోదరుడు పేరు ఒకవేళ డేవిడ్ అయితే, నాన్న డేవిడ్, సరైన క్రమంలో దేవుని యొక్క వాక్యము విత్తాలయ్యా. లేకపోతే ఆ యొక్క వ్యక్తి చెప్పే మాటలు సరైన క్రమంలో లేనిలా మీరు మనం నేర్పించాలి. ఇలాగ మాట్లాడాలి దేవుని సంఘముతోటి, ఇలాగ డ్రెస్అప్ అవ్వాలి అని ఆ యొక్క సేవకులతోటి నాజుగ్గా సమాధానముగా చెప్పినట్లయితే వారు వింటారు, విని ఘనమైన సేవ చేస్తూ ఉంటారు. ఏమండి, కనుక ప్రియమిత్రులారా, కఠినమైన రీతిగా నాయకులు ఉండకూడదు. అలాగనే నాయకులకు విరోధముగా సేవకులు కూడా ఉండకూడదు. సమాధానము కలిగి
ఉన్నట్లయితే సేవ ముందుకు వెళ్తారు. ఏమండి, కఠినముగా ఆ యొక్క నాయకులు నాతో మాట్లాడుతున్నారు, ఇంకా నేను సేవను వదిలేస్తానని మనం వెళ్ళిపోకూడదు ఎప్పుడు. ఏమండి, ఎవరు ఎలా మాట్లాడినా కూడా దేవుని యొక్క సేవలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆయన యొక్క కాడి మన యొక్క భుజముల మీద మోసుకున్న తర్వాత మనము మరలా వెనకకు తిరగకూడదు. ఒకవేళ వెనకకు తిరిగినట్లయితే అంతకంటే గొప్ప శ్రమలు మనకు వస్తాయి. ఏమండి, దేవునికి సేవ అంటే ముళ్ళ పానుపు లాంటిది. ఏమండి, నాజుగ్గా ఉంటది, లేదంటే సరిగ్గా వెళ్ళిపోతుంది. నేను ఇంకా కష్టపడ అవసరం లేదు, ఆ యొక్క దశమ భాగములతోటి లేకపోతే కానుకలతోటి సరైన క్రమంలో నా యొక్క జీవితం వెళ్ళిపోతుందని ఆశపడొద్దు. దేవునికి సేవ అంటే శ్రమలు వస్తాయి, సహించాలి, ఓర్పుతో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే దేవునికి సేవ నిజమైన సేవగా వెళ్తుంది. అది నాయకులుగా కూడా నేను నిలబెడతాను. దేవుని స్తోత్రము కలుగును గాక. అయితే ప్రియమిత్రులారా, ఇక్కడ నాయకులను మనము గౌరవించాలి. వారిని ఎప్పుడునూ ఏ మాట ద్వారా వారిని దూషించకూడదు, వారిని గౌరవించాలి. వారి యొక్క స్థితిని బట్టి, వారున్న ప్రాముఖ్యమైన స్థానాన్ని బట్టి వారిని మనం గౌరవించాలి. దేవుని యొక్క సేవ వారు నిజముగా చేస్తున్నారా? అయితే మిక్కిలి ఘనముగా ఎంచండి, మిక్కిలి ఘనముగా ఎంచి వారిని సన్మానించమని దేవుని వాక్యం కూడా మనకి తెలియజేస్తున్నది. ఇక్కడ 2వ తిమోతిలో కూడా చక్కటి మాట ఉన్నది, అది మనము జ్ఞాపకం చేస్తున్నాము. 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వాక్యము. బాగుగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానముతో పాత్రులుగా ఎంచవలని. రెట్టింపు సన్మానానికి వారిని పాత్రలుగా పెంచాలండి. వారు సేవ చేస్తున్నారు కదా, నిజమైన సేవ, వారిని నిజముగా రెట్టింపుగా వారిని గౌరవించాలి, అగౌరవపరచకూడదండి ఎప్పుడును. ఏమంటే నిజముగా సేవ చేస్తున్న వారిని ఈ యొక్క నేటి దినాల్లో అగౌరవపరుస్తున్నారు, వారిని మాట్లాడనట్లేదు. ఇక్కడ సాంప్రదాయం బట్టి మీరు బోధించాలని అక్కడ ఉన్న పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏమండి, పెద్దలదే ఎక్కువగా రాజ్యం అయిపోయింది ఈ యొక్క సంఘాల్లో కానీ ప్రాంతాల్లో కానీ. దేవుని యొక్క రాజ్యము కనుమరుగైపోతున్నది ఈ యొక్క ప్రాంతంలో. ఏమండి, దేవుని యొక్క మాటలు కనుమరుగైపోతూ ఉన్నాయి. దేవుని యొక్క మాటలు కనుమరుగైపోయినాయంటే దుష్టత్వం వచ్చేస్తుంది. ఆ దుష్టత్వము నాయకులకు వెళ్ళిపోతుంది, ఆ దుష్టత్వము సేవకులకు వెళ్ళిపోతుంది, ఆ దుష్టత్వము ఆ యొక్క సంఘ విశ్వాసంలోనికి వెళ్ళిపోతుంది. కనుక సమాధానం కలిగి ప్రభు ఏ మాట అయితే మనకు పలుకున్నాడో ఆ మాట ప్రకారంగా మనం ఉండాలి. నిజమైన సేవకు నమ్మకమైన దాసురాణులుగా మనం ఉండాలి, జీవించాలి, బ్రతకాలి. చావైనా బ్రతుకైనా నమ్మకంగా జీవించి చచ్చిపోవాలి. అదే మనకు ప్రణాళికై ఉండాలి. ఏమండి, ఆ పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడు? చావైనా మేలే అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే. కనుక పౌలు వంటి జీవితం కూడా మనము రుచి చూడాలండి. ఆయన ఎలా అయితే బ్రతుకున్నాడో, ఎలా అయితే జీవించున్నాడో దాన్ని బట్టి మనం జీవించాలి. అపోస్తుడైన పౌలు చెప్తున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. 11వ అధ్యాయము 1 కొరింథీలు 11వ అధ్యాయము 1వ వచనము. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. నేను ఎవరు పోలికి నడుచుకుంటున్నాను? క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. కనుక మీరు కూడా క్రీస్తును పోలి మాత్రమే నడుచుకోవాలి. నాయకులైన, విశ్వాసులైన, పెద్దలైన, స్త్రీలైన, యవనస్తులైన ఎవరైనా సరే క్రీస్తును పోలి మాత్రమే మనం నడుచుకోవాలి. మనం ఆ రీతిగా నడుచుకున్నట్లయితే మనల్ని ఒకనొక దినమందు నాయకులుగా పెడతాడు. నాయకులుగా పెడతాడు, ప్రవక్తలుగా పెడతాడు, సేవకులుగా పెడతాడు. గొప్ప మిక్కిలి ఘనత పొందుకునే రీతిగా మనలను దేవుడు దీవిస్తాడు. అటువంటి దీవెన మనం అందరం పొందుకోవాలంటే ఈ నేటి దినమందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటంటే దేవుని యొక్క వాక్యము నిజముగా మనం బోధించాలి. దేవుడి యొక్క మాటలను దీవించి
ఆశీర్వదించింది గాక. ఆమె ప్రార్థించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ యొక్క సమయం మందు ప్రభువా నీ వాక్యాన్ని ఈ రీతిగా మా అందరికి మీరు బోధించి ఉన్నారు. ఇక ప్రభు నిశ్చితమైతే తండ్రి, మేము ఏ విషయంలోనైనా త్రొట్టిల్లిపోయినట్లయితే దయతో మమ్మల్ని క్షమించి నీ కృప చాటున ప్రభు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నాయకత్వంలో కానీ సేవలో కానీ విశ్వాసంలో కానీ ప్రతి విషయంలో మాకు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడి మమ్మలను తండ్రి మీ యొక్క సహోదరులుగా మమ్మల్ని ఎంచుకుని మమ్మల్ని దీవిస్తారని, ఈ వాక్యములను వీక్షిస్తున్న వారిని అలాగనే చేరవేస్తున్న వారిని కూడా దీవిస్తారని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.